హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో నిజానికి అసలు ఎప్పుడో చేయాల్సిన వీడియో అండి, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానన్నమాట. ఇన్ని రోజులు ఏంటంటే నేను ఒక నెల రోజులు, ఒక 20 రోజుల క్రితం నాన్న చనిపోయారు అని ఒక ఫుల్ ఎమోషనల్గా ఉండి ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియో పెట్టిన తర్వాత అసలు నిజంగా మీరు నమ్మరు, నేనేమనుకున్నానంటే వీడియో చూసి ఇంకా అలా అంటే చూస్తారు, ఇంకా ఊరికి అలా చూసి మళ్ళీ ఇంకా వేరే వీడియోకి స్కిప్ అవుతారు అనుకున్నాను. అంటే చూసి అలా వదిలేస్తారు అనుకున్నా. కానీ నిజంగా ఆ వీడియో పెట్టిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది నా వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారండి. వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, ఇంకా చాలామంది ఫోన్లు చేశారు. అంతకుముందు నేను వీడియో పెట్టకముందు కూడా అంటే నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చుట్టాలు కానీ, అంటే నాన్న చనిపోయారని తెలిసి చాలామంది ఫోన్లు చేశారండి నాతో మాట్లాడటానికి. కానీ ఆ టైంలో నేను ఎవరి ఫోన్లు తీయలేదు. అప్పుడున్న సిచ్యువేషన్కి చెప్పాను కదా, అసలు ఇంకా నాకు ఎవరితో మాట్లాడాలనిపించలేదు అనమాట. ఆ టైంలో ఎంత బాధగా అనిపించిందంటే విరక్తిగా, అదొక తెలియని బాధ, దిగులు, విరక్తితో ఎవరితో మాట్లాడలేదండి. ఎవరి మెసేజ్లకి నేను రిప్లై కూడా ఇవ్వలేదు. అలాగే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడితే కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఆ విషయంలో అయితే అందరికీ సారీ అండి. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అప్పుడు నేను రియాక్ట్ అవ్వలేకపోయాను అనమాట. వీడియో చూస్తారు, వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ ఎంత బాగా రియాక్ట్ అవుతారు, ఎంత నన్ను సపోర్ట్ చేస్తారు, నా బాధను అర్థం చేసుకొని నాకు ఇలా మంచి మంచి కామెంట్స్ పెడతారని అస్సలు అనుకోలేదండి. నిజంగా ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ అనమాట. కానీ ఆ వీడియో పెట్టాను, కానీ అంత ఎమోషనల్ నేను ఎప్పుడు అవ్వలేదండి ఏ విషయానికి. సమస్యలు అనేవి, బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ నేను ఎప్పుడు ఏ విషయానికి అంత ఎమోషనల్ అవ్వనమాట. అంటే ఏం చేస్తే మన సమస్యలు తీరతాయి అన్న ఆలోచనతో నేను ముందుకెళ్తాను తప్పితే ప్రతిదానికి బోర్న ఏడుస్తూ కూర్చోను. కానీ నాన్న విషయం కదా, ఇంకా ఎమోషనల్ తట్టుకోలేకపోయాను అనమాట. బాధని తట్టుకోలేక ఇంకా అలా వీడియో పెట్టాను. కానీ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆ వీడియో నేను ప్రైవేట్లో పెడదాం అనుకున్నానండి. ఎందుకంటే అట్లా ఏడుస్తూ వీడియో పెట్టడం కారణం ఏదన్నా కానీ నాకు నేను బాధపడి ఊరుకోవాల్సింది, అట్లా వీడియో చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ప్రైవేట్లో పెడదాం అనుకున్నాను, కానీ నాన్న విషయం కదా, ఒక గుర్తుగా, ఒక మెమరీగా అలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా అలా వదిలేసాను అనమాట. ఓకేనా అండి, ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని, ఇలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకేనా? అసలు ఈ వీడియో చెప్పాను కదా, ఎప్పుడో చేయాల్సింది, ఇప్పటి వరకు నాకు చేయడానికి కుదరలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కదా. ఇక్కడ ఏంటంటే 2 రూములేనండి. ఇది వంటగది, పక్కనే ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకా అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నాము ఇక్కడ. ఇంకా నేను నాన్న టాపిక్ ఏది మాట్లాడినా కూడా ఇంకా అమ్మ చాలా ఏడ్చేస్తుంది అనమాట. అందుకోసం నేను ఎక్కువగా నాన్న టాపిక్ అసలు ఎత్తట్లేదండి. నాకు ఎంత బాధగా ఉన్నా, ఎంత గుర్తొచ్చినా నాన్న టాపిక్ ఏది ఎత్తట్లేదు. వీడియోస్లో కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తీసిన వీడియోస్ నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ, విడిగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే నేను నాన్న టాపిక్ ఎత్తట్లేదు. ఎందుకంటే నేను టాపిక్ ఎత్తిన ప్రతిసారి అమ్మ ఏడ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 రూములు ఉన్నాయి కాబట్టి మాట్లాడటానికి కూడా అవకాశం లేదన్నమాట. ఇప్పుడు కూడా అమ్మ పక్కన రూమ్లో నిద్రపోతుంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఎవరో ఒకళ్ళు
నాన్న చనిపోయినప్పుడు కానీ, అమ్మకి సర్జరీ జరిగినప్పుడు కానీ ఎవరో ఒకళ్ళు ఇంటికి రావటం, అమ్మతో మాట్లాడుతూ కూర్చోవటం అట్లా అవ్వటం వల్ల నాకు ఇట్లా కూడా కొంచెం కూడా నాకు అవకాశం దొరకలేదన్నమాట మాట్లాడటానికి. అందుకోసం నేను ఈ వీడియో చేయలేకపోయాను ఇన్ని రోజులు. అయితే అసలు నిజంగా నాకు ఇంత నన్ను అభిమానించేవాళ్ళు, నేనంటే ఇంత గుర్తు చేసి అంటే నేను బాధపడుతుంటే నాతో పాటు వాళ్ళు కూడా అంతే బాధపడతారు, ఇంత రియాక్ట్ అవుతారని నేను అసలు అనుకోలేదండి. అసలు ఎంతమంది ఫోన్లు చేశారంటే, ఎన్ని మెసేజ్లు పెట్టారు. కానీ పాపం ఎవరికి వాళ్ళే మళ్ళీ తర్వాత ఒక రోజు 2 రోజులు చూసి తర్వాత మళ్ళీ కొంతమంది మళ్ళీ వాళ్ళే మెసేజ్లు పెట్టారండి. సిచ్యువేషన్ అర్థమవుతుంది, నువ్వు ఫోన్ ఎందుకు తీయటం లేదు అని, నీకు కొంచెం సెట్ అయిన తర్వాతే ఫోన్ మాట్లాడు అని కూడా మళ్ళీ మెసేజ్లు కూడా పెట్టారనమాట. అంత బాగా అర్థం చేసుకున్నారు నన్నైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. కానీ నేను మాట్లాడకపోవడం, ఫోన్ తీయకపోవడం నా తప్పే. కానీ నేను తీయలేకపోయాను. ఆ టైంలో నాకు ఎవరితో మాట్లాడాలి అని అనిపించలేదన్నమాట. అందుకోసమే, వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి. ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్స్ అంటే నేనేంటో అనేది తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు అనుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ కూడా అంటే నా గురించి పూర్తిగా తెలియదు కదా, అయినా కూడా నేను బాధపడతా వీడియో పెట్టంగానే వెంటనే కొంతమంది రియాక్ట్ అయ్యి మంచి మంచి కామెంట్స్ పెట్టారు. నాన్న చనిపోయినా మీతోనే ఉంటారు, బాధపడకండి అని. అసలు భలే అనిపించిందండి నాకైతే. నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో మీరు కూడా అలాగే అనిపించింది నాకైతే. అంత మంచిగా అనిపించింది అనమాట మీరు రియాక్ట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కనీసం ఇప్పటికైనా నేను ఈ వీడియో చేయగలిగాను. ఓకేనా అండి. ఇంకా నాన్న గురించి అయితే చెప్పాను కదండి, మర్చిపోవటం ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే మనకి లోపల ఎంత బాధ ఉన్నా కొన్ని విషయాలకి మనం ఆ బాధను లోపలే దాచుకొని ముందుకు నడవాల్సిందే. ఇంకా అదనమాట, తప్పదు కదా. పిల్లల కోసం, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా మనం ప్రతిదానికి బయటపడి ఏడవటాలు, పొద్దుగూకులు అదే టాపిక్లు మాట్లాడటాలు అలా చేసిన దగ్గర నుంచి మనతో పాటు వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి కొన్నిసార్లు మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి.